అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని వాసవి భవన్లో రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో రెనోవా సెంచురీ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్బీఎస్, ఈసీజీ, బీపీ, టుడి ఈకో పరీక్షలతో పాటు జనరల్ ఫిజిషియన్, యూరాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీకి సంబంధించిన వైద్య సలహాలు అందించారు. మొత్తం కూడా ఇవాళ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మహిళా సోదరి మండలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడే ఉన్న వారి మహిళా మండలి కాకుండా మా బాధ్యత మొత్తం కూడా మిర్యాలగూడ మరియు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బెస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఎంత విజయం చేసినంత మంచిది. చాలా కార్యక్రమాన్ని మనం ఉపయోగిస్తున్నాం, కానీ మెడికల్ చెకప్ అంటే కామన్ చెకప్ వేరు వివరించగలరు. వాళ్ళు స్పెషల్గా క్యాన్సర్ చెకప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అందరూ సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా పట్టణంలోని మహిళలకు అలాగే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ శుభ సందర్భంలో మన స్థానిక రోటరీ క్లబ్ వారు మరి రెనోవా సెంచురీ హాస్పిటల్ హైదరాబాద్ వారితో వారి సహకారం తీసుకుంటూ ఈరోజు పట్టణంలోని పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తేందుకు మరి వారు ఎంతో సహృదయంతో మరి మన ముందుకే వచ్చేసి సేవలు అందిస్తున్నారు. మరి దీంట్లో అత్యంత సీనియర్స్ అయిన మరి మన డాక్టర్లు సుపరిచితులు దాదాపుగా 14 సార్ అయితే నాకు తెలిసి 40 సంవత్సరాల పైగా మన మిర్యాలగూడలో అనుబంధం ఉంది. ఎంతో మంది మరి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని మరి జీవన ప్రమాణాన్ని పెంచుకోవడం జరిగింది. బాధ్యత కూడా నెరవేరుస్తూ మరి ముఖ్యమంత్రి మహిళలు వారికి అలాగే మన సెంచురీ హాస్పిటల్ డాక్టర్స్ ఇచ్చేసిన మహిళలకు అలాగే పట్టణ ప్రజలకు కూడా మన దగ్గర ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్ అనగా
అందులో మిరియాలు కూడా పోవడం వాళ్ళని హ్యాండిల్ చేయడం మాతో తరం కాదు, చాలా కష్టం. వాళ్ళు ఏమంటారు, అనవసరంగా చేస్తున్నాడు డాక్టర్ సాబ్ ఈ టెస్ట్లు అని. అనవసరంగా ఏ టెస్ట్ ఏ డాక్టర్ గారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చేయదని నేను హామీ ఇస్తూ వాళ్ళందరూ నేను ఏ విధంగా ట్రీట్ చేస్తానో ఆ విధంగానే అందరి జబ్బులు అందరి అవసరం ఉన్నదే చేస్తారు, అది కూడా చెప్తున్నాను. ఇకపోతే మహిళలకు సంబంధించిన జబ్బులకి గైనకాలజిస్ట్, ఇక్కడ చాలా మంది గైనకాలజిస్టులు ఉన్నారు, అందుకనే నేను గైనకాలజిస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే క్యాన్సర్ స్పెషాలిటీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అందుకనే ఆ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇద్దరు వచ్చారు. మిగతా చాలా వరకు ఈ మనకి అబ్డామినల్ కండిషన్స్ అంటే మనకు పేగులకు సంబంధించినది, పొట్టకి సంబంధించిన జబ్బులు చాలా ఉంటాయి కదా అశ్విని గారు. ఇంటర్నల్ మెడిసిన్ అంటే ఇంటర్నల్ మెడిసిన్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది, ఒక పెద్ద చెరువు, పెద్ద సముద్రం లాంటిది, దానిలో ఎన్నో జబ్బులు ఉంటాయి. మా ఎన్టీఆర్ సార్ డాక్టర్ గారు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినారు. సో నేను ఈరోజు రోటరీ క్లబ్ తరఫున రెనోవా సెంచరీ హాస్పిటల్స్ తరఫున ఈ పబ్లిక్ క్యాంప్ మనకి వచ్చింది, హెల్త్ క్యాంప్ కోసం వచ్చింది. సో ఏదైనా ప్రాబ్లమ్ సివియర్గా ఉంది, సీరియస్గా ఉంది, పేషెంట్స్ ఇబ్బంది పెడుతుంది అంటే ఎవరైనా హాస్పిటల్స్ రావడం జరుగుతుంది. కానీ ఆ హాస్పిటల్కి వచ్చే లోపే జబ్బులు సాధారణంగా ముదిరిపోతాయి, సీరియస్గా ఉంటాయి. కొన్ని ట్రీట్ చేయగలుగుతాము, కొన్ని క్యూర్ చేయగలుగుతాము, కొన్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూడా ఉంటుంది, ఎస్పెషలీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్. అలా డిలే కాకుండా పబ్లిక్ అందరికీ కూడా జబ్బుల్ని, డిసీజెస్ని ఎర్లీగా ఎట్లా డయాగ్నోస్ చేయాలి, తొందరగా మనం ఎలా గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి అన్నది తెలియజేయడం అనేది హెల్త్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మెయిన్గా న్యూరాలజీ ప్రాబ్లమ్స్లో స్ట్రోక్ అన్నది కామన్గా చూస్తాం. స్ట్రోక్ అంటే అందరికీ తెలుసు, కాలు చేయ పడిపోవడం, లేవలేకపోవడం, అది అందరికీ కామన్గా తెలిసింది. అంతేకాదు మైనర్ సింటమ్స్, మాట తడబడడం, మూతి పక్కకు లాగడం, చూపు ఇబ్బంది, బ్యాలెన్స్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా స్ట్రోక్ ఎర్లీ సింటమ్స్. వీటిని రికగ్నైజ్ చేయకుండా పూర్తిగా కాళ్ళు చేతులు పడిపోయి మంచం పడే స్టేజ్లో పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఇలా స్ట్రోక్ అయితేనేమి, కొన్నిసార్లు పార్కిన్సన్స్ ప్రాబ్లం, డిమెన్షియా, మెమరీ ప్రాబ్లం, ఏదో వయసు వచ్చింది కదా మన జ్ఞాపకశక్తి తగ్గింది, ఇది సహజంగా వదిలేస్తారు.